విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ షాక్తో పంచాయతీ కార్మికుడు మృతి చెందిన సంఘటన పెద్దిముల్లు మండలం ఇందూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇక కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇందూరు గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్మికుడు డాక్టర్ డ్రైవర్గా గ్రామానికి చెందిన దక్కే వెంకటప్ప 32 సంవత్సరాల వ్యక్తి. పంచాయతీ కార్పొరేటర్ ఆదేశాల మేరకు గ్రామంలో వీధి లైట్లను అమర్చేందుకు వెంకటప్పకు ఆదేశించారు. ఇక దీంతో వెంకటప్ప గ్రామంలోని వీధి స్తంభాలను వీధి దీపాలకు ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కరెంటు స్థాయి అధికారుల లోపం చాలా ఉన్నది. దానికి ఎప్పుడు కరెంట్ ఉంటుంది. అదే పక్కల గల్లే కదా చెప్పాడు. వాళ్ళు ఇంట్లో హుషారు మనుషులు అదే వాళ్ళు ఎవరు రారు. స్థాయి అధికారం వల్ల జరిగింది పొరపాటు. దాన్ని ఏమన్నా చూడండి. ఆ బుడ్డి గిట్ట అమ్ముకుంటే వాడు దొంగ ఉన్నాడు. బాడుకోవాడు శంకర్ గారు లంజాపడు పాలమే సర్పంచ్ గారు మేము ఎప్పుడు ఎల్సీ తీసుకుంటామని ట్రాన్స్ఫారం దగ్గర ఎల్సీ తీసి ఎక్స్పెరిమెంట్ మేము చేయం సార్. వాళ్ళు కూడా ఆయన ఒకవేళ ఏమైనా పోతే కూడా వేరే పిలిపించి మేము లైన్లో ఉండి చేపించుకుంటాం. మరి మాట కూడా రాలేదు అట్లా తెలిసింది. మా దగ్గర షబీర్ అని ఉంటాడు లైన్మెన్ అది ఇంకేమో కానీ ఆయనకే అడుగుతాం మేము ఎలాంటి ట్రాన్స్ఫారం కాడ ఫీజులు వీకుడు అది పని మేము అసలు దాని దగ్గర కూడా మాకు ఎల్సీ కావాలి అనే చేస్తాం. ఎల్సీ ఉందంటేనే ఎక్కుతాం మేము. అడిగినాము. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఊర్లో ఎస్సీ కాలనీలో ఒక ట్రాన్స్ఫారం బుడ్డి కూడా పోతే ఆ వర్క్ కూడా జరుగుతుంది. అది కూడా వర్క్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు ఎల్సీ తీసుకోవాలని ఆ వర్క్ ఈ వర్క్ ఒకటేసారి వాళ్ళు అక్కడ చేస్తారు ఇక్కడ అని ఎల్సీ తీసుకొని వెళ్ళిపోయినాం అన్నమాట. ఎల్సీ తీసుకొని లైట్లు వేసినాం. నాకు ఒక ఈయన చనిపోకముందు ఒక 15 నిమిషాల ముందు కూడా ఆయన లైన్మెన్ కాల్ చేసిండు, అయిపోయినాయి బాలు అంటే లేదన్నా ఇంకా 3 ఉన్నాయి, ఇంకో 1 అవర్ పడుతుంది అని చెప్పిన. 3కి 1 అవర్ అంటే లేదన్నా మేము స్లో చేస్తాం 1 అవర్ అని చెప్పిన.
సర్పంచ్ వాళ్ళ ఇంటికాడ రిజిస్టర్ కాల్ చేసిన సాక్షులు కూడా ఉన్నారు, అన్న కూడా ఉన్నారు. ఇప్పుడు అధికారులు ఏమంటారు? వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినాను ఆయనకు. మా పంచాయత్ సెక్రటరీకి చెప్పిన, ఆ షబీర్కే కాల్ చేసిన, అన్న ఏం చేసినామన్నా, చనిపోయిండు ఆయన, ఏం చేసినామని వెంబడ ఫస్ట్ కాల్ ఆయనకు చేసిన. స్పీడ్ వెళ్ళిపోయినాయి. ఇక నా కార్ తీసుకొని మళ్ళీ మా సర్పంచ్కు మా గ్రామ పెద్దలకు చేసి ఇన్ఫార్మ్ చేసి కార్లు తీసుకొని వచ్చినాం. ఫస్ట్ షబీర్ ఏమన్నాడు ఆ మాటకు? షబీర్ ఏమన్నాడు? ఆయన మీద వైర్ అన్నాడు. మా మీద వైర్లు మాకు తెలియదు, ఎలక్ట్రిషియన్ మాకు వర్క్ రాదు కాబట్టి తెలియదు. మీద వైర్ అన్నాడు, మాకు వీర వైర్ తెలియదు. మాకు తెలిసి ఒకటే తెలుసు అన్నప్పుడు ఊరంతా వస్తుంది. అదిగా మేము వచ్చేసి వాళ్ళు వచ్చిండ్రు ఎవరైనా కరెంట్ వాళ్ళు? కరెంట్ వాళ్ళు ఇంకా వెంకటప్ప. చనిపోయిన ఆయన పేర్లు చెప్పు. చనిపోయిన ఆయన పేరు వెంకటప్ప. ట్రాక్టర్ పని వర్క్ చేస్తుండే. మనం గత 4 సంవత్సరాల నుంచి లైట్లు కూడా వేస్తారు, ఎప్పటికీ వేస్తారు. నేను అక్కడ కారాబారిని నేనే తీసుకుంటాను ఎప్పటికి తెలిసి. యథావిధిగా ఈసారి కూడా నేనే తీసుకున్నాను. 4 వర్గాల్లో వేస్తున్నాం లైట్లు. నా పేరు బాలరాజ్.